పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్యాథలిక్ హబ్ టీవీ వీక్షకులారా, ఎస్ఈజే ధ్యాన కేంద్రం నంబూరు నుండి పునీత శబరివారి మహోత్సవ వాక్య పరిచర్యకు మిమ్మందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు, మనిషి పుడుతూనే భగవంతుడు, ఎదుగుతూనే మానవుడు, దిగజారుతూనే రాక్షసుడు, సాధనతోనే కృషితోనే మహాత్ముడు అని. పునీత శబరివారు కూడా ఒక మహాత్ముడిగా, ఒక పునీతుడిగా కొనియాడబడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మానవుడు ఎంతో పురోభివృద్ధిని సాధించాడు. విద్య, వైద్య రంగాలలోనూ సాంకేతిక రంగాలలోనూ ఎంతో ముందంజ వేయటం జరిగింది. ఈ ప్రపంచమే సర్వస్వమని, డబ్బు ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు అనేటువంటి తలంపులతో నివసిస్తూ ఉన్నటువంటి మానవుడు ముఖం మీద నవ్వు లేక, చేతుల్లో సత్తా లేక, మాటల్లో నిలకడ లేక, గుండెల్లో ధైర్యం లేక ఎవరో అంటగట్టినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఆకాశములో పక్షిలాగా ఎగరగలుగుతున్నాడు, నీటిలో చేపలాగా ఎదగలుగుతున్నాడు. కానీ దురదృష్టం ఏమిటి అంటే మనిషిలాగా జీవించలేకపోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పునీత అగస్టీను వారు అంటారు, దేవుడు నీ ప్రమేయం లేకుండా నిన్ను పుట్టిస్తాడేమో కానీ దేవుడు నీ ప్రమేయం లేకుండా, నీ ప్రయత్నం లేకుండా, నీ కృషి లేకుండా మాత్రం దేవుడు నిన్ను రక్షించడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పునీత శబరివారి మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భాన వారి ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ఆ కొన్ని పాఠాలు ఏమిటో మనము ధ్యానం చేద్దాం. మనుషులు 3 రకాలుగా ఉంటారండి. మొట్టమొదటిది చేయాలనుకున్నది చేసేవాళ్ళు, రెండవది చేయవలసింది చేసేవాళ్ళు, మూడవది ఎదుటివారిలాగా ఉండటానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. ఎదుటివారిలాగా ఉండటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒకసారి ఒక కుక్కకి మాంసపు ముక్క దొరికిందట. అది వంతెన మీదకి వెళ్ళింది, నీటిలో నీడను చూచింది, వేరే కుక్కని తలంచింది, భౌభౌమని అరిచింది. ఏమైందండి? భౌమని అరిస్తే దాని నోట్లో ఉన్నటువంటి ఆ మాంసం ముక్క కాస్త జారిపోయింది. ఎప్పుడైతే ప్రియ సహోదరి సహోదరులారా మనం ఎదుటివారిలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తామో మనకున్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. మరి చేయాలనుకున్నది చేసేవాళ్ళు అంటే వీళ్ళు తినాలనిపిస్తే తింటారు, తాగాలనిపిస్తే తాగుతారు, పడుకోవాలనిపిస్తే పడుకుంటారు. యేసు ప్రభువుకి ఈరోజు కావలసింది చేయాలనుకున్నది చేసేవాళ్ళు కాదు, ఎదుటివారిలాగా ఉండటానికి ప్రయత్నం చేసేవాళ్ళు కాదు, చేయవలసింది ఏమిటో తెలుసుకొని చేసేటువంటి వాళ్ళు యేసు ప్రభువుకి ఈరోజు కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ ఒక ప్రశ్న అండి. బైబిల్లో క్రైస్తవుడు అనేటువంటి పదం ఎన్నిసార్లు రాయబడింది? బైబిల్లో క్రైస్తవుడు అనేటువంటి పదం ఎన్నిసార్లు రాయబడింది? ఒకసారా, 2 సార్లా, 10 సార్లా అని ఆలోచన చేస్తే బైబిల్లో క్రైస్తవుడు అనేటువంటి పదం 3 సార్లు మాత్రమే రాయబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనములో మొట్టమొదటిసారిగా బైబిల్లో క్రైస్తవుడు అనేటువంటి పదం రాయబడింది. చదువుకుందాం. అక్కడ అతడు సౌలును కనుగొని అతడిని అంతియోకియానకు తీసుకుని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అతడి సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇక్కడ అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. కనుక మొట్టమొదటిసారి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో, రెండవసారి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనంలో, మూడవసారి 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనంలో మాత్రమే మనకి క్రైస్తవుడు అనేటువంటి పదం బైబిల్లో చూడగలం. మరి శిష్యుడు అనేటువంటి పదం బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది అంటే నూతన నిబంధన గ్రంథంలోనే ప్రియ సహోదరి సహోదరులారా దాదాపుగా 270 సార్లు రాయబడిందట. ఈ రోజున క్రైస్తవుడిగా జీవించాలి అనుకునేటువంటి వాడు మొట్టమొదటిగా శిష్యుడిగా జీవించాలి అనేటువంటి విషయం నేర్చుకోవాలి. ఈ రోజున క్రైస్తవులు 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 అని పిలువబడుతున్నాము, కానీ యాక్చువల్గా క్రైస్తవుడు అనేటువంటి వాడు మొట్టమొదటిగా యేసు ప్రభు శిష్యుడిగా జీవించడం అనేది మరచిపోకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, టుడే వీఆర్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ డివోటీస్, వీఆర్ నాట్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ డిసైపుల్స్. జీసస్ వాంట్స్ నాట్ ది డివోటీస్, జీసస్ వాంట్ ది డిసైపుల్స్. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుల బైబిల్ గ్రంథంలో గురు శిష్యులు ఎవరున్నారు కనుక మనం ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో మోషే గురువుగా ఉంటే యెహోషువ శిష్యుడిగా ఉన్నాడు. ఏలియా గురువుగా ఉంటే ఎలీషా శిష్యుడిగా ఉన్నాడు. ఎలీషా
గురువుగా ఉంటే గెహాజీ శిష్యుడిగా ఉన్నాడు. గమాలియేలు గురువైతే పౌలు గారు శిష్యుడిగా ఉన్నారు. యేసు ప్రభువుకి 12 మంది శిష్యులున్నారు. మరి ఈ రోజున మనం పండుగ జరుపుకుంటున్నటువంటి శబరి వారికి గురువుగా ఇన్యాసి వారిని మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున యేసు ప్రభువుకి కావాల్సింది కన్వర్ట్స్ కాదండి, సపోర్టర్స్ కాదండి, వాలంటీర్స్ కాదండి, డిసైపుల్స్, శిష్యులు కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్కృష్టమైనటువంటి మార్గం అంటే ఏమిటి అని ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాడట. అప్పుడు ఆ గురువు చెప్పాడట, ఇహలోకములో నీ బాధ్యతలను నువ్వు సక్రమంగా నెరవేరుస్తూనే నీ మనసును మాత్రం భగవంతుని మీద లగ్నము చేయడమే ఉన్నతమైన ఉత్కృష్టమైనటువంటి మార్గము అన్నాడట. ఆ శిష్యుడికి అర్థం కాలేదండి. గురువుగారు కొంచెం వివరించండి అని అడిగినప్పుడు ఆ గురువుగారు చెబుతూ ఉన్నారు, తాబేలు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు ఎక్కడ పెడుతుంది అంటే సముద్రపు నీటి ఒడ్డున కొండరాళ్ళ మధ్యలో గుడ్లు పెడుతుంది. కానీ తాబేలు ఎక్కడుంటుంది? సముద్రపు నీటిలో ఉంటుంది. దాని శరీరమేమో నీటిలో ఉన్నది, కానీ దాని మనసు మాత్రము తాను బయట పెట్టినటువంటి ఆ గుడ్ల మీద లగ్నం చేసి ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఎవరైనా మనుషులు వచ్చి దాన్ని దొంగిలించుకొని తీసుకుని వెళతారేమో, ఏదైనా జంతువులు వచ్చి వాటిని తింటాయేమోనని అది ఆలోచన చేస్తూ ఉంటుంది. తల్లి ఇంటిలో ఉంటుంది, పిల్లవాడు స్కూల్లో ఉంటాడు. తల్లి శరీరమేమో ఇంటిలో ఉంటుంది, తల్లి మనసు మాత్రం ఆ పిల్లవాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇహలోకములో నేను ఒక గురువుగా, మీరు ఒక తల్లిగా, తండ్రిగా, ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక సంఘస్థుడిగా మనకు అనేక రకములైనటువంటి బాధ్యతలను దేవుడు ఇచ్చాడు. ఆ బాధ్యతలను మనం సక్రమంగా నెరవేరుస్తూనే మన మనస్సును మాత్రం పరలోకం మీద, భగవంతుని మీద లగ్నము చేయడమే ఉన్నతమైన ఉత్కృష్టమైనటువంటి మార్గం. ఈ మార్గాన్ని పయనించినటువంటి వారే పునీతులు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉక్కు మనిషి ఎవడో, ఓక మూట ఎవడో, కష్టకాలమందే స్పష్టమగును, ఉత్తుత్తి సమయములందు అందరూ ఉత్తములే, విశ్వదాభిరామ వినురావేమ అంటారు. అంటే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మాత్రమే మన విశ్వాసము ఉక్కు వంటిదా లేదా పొట్టు వంటిదా అని తేలుతుంది. ఉత్తుత్తి సమయములందు అందరూ ఉత్తములే అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పునీతులందరూ కూడా తమ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు తమ విశ్వాసాన్ని కోల్పోకుండా వాళ్ళు జీవితాంతం వరకు కొనసాగారు. కాబట్టే వారి యొక్క విశ్వాసము ఉక్కు వంటి విశ్వాసము అని మనం చెప్పగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇహలోకములో ఈ లోకము అనేది నీరైతే మన మనసు అనేది పాలవలే ఉండకూడదు, కానీ మన మనసు అనేది వెన్న ముద్ద వలె ఉండాలట. ఎందుకు అంటే నీళ్ళల్లో పాలు కలిపితే కల్తీ పాలు అయిపోతాయండి. ఇది నీళ్లు అని, ఇది పాలు అని ఎవరు కూడా వేరుపరచలేరు. అదే నీళ్ళల్లో మనం వెన్న ముద్దను కనుక వేసినట్లయితే ఆ వెన్న ముద్ద నీటి మీద తేలియాడుతూ ఉంటుంది. చిన్నపిల్లవాడు కూడా ఇది నీరు అని, ఇది వెన్న ముద్ద అని చెప్పగలుగుతారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ వెన్న ముద్ద ఎక్కడి నుండి వచ్చిందంటే ఆ పాలల్లో నుండే వచ్చింది. ఆ పాలల్లో నుండి వెన్న ముద్ద ఎప్పుడు వస్తుంది అంటే పాలు కాల్చబడినప్పుడు, చల్లార్చబడినప్పుడు, తోడు వేయబడినప్పుడు, చిలికించబడినప్పుడు ఆ పాలల్లో దాగి ఉన్నటువంటి వెన్న ముద్ద బయటకు వస్తుంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇహలోకంలో మన మనసు పాలవలే ఉండకూడదు, వెన్న ముద్ద వలె ఉండాలంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, అప్పుల ఇబ్బందులు కలుగుతుంది. అటువంటి సమయంలో కూడా విశ్వాసము కోల్పోకుండా మన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ మన మనస్సును మాత్రం దేవుని మీద, భగవంతుని మీద లగ్నం చేయాలని పునీత శౌరి వారి యొక్క జీవితం మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండం 12వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అబ్రహాము కనిపిస్తున్నాడు. అబ్రహామును దేవుడు పిలిచి అబ్రహాముతో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీ కుటుంబాన్ని, నీ బంధువులను, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపేటువంటి ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు. మరి ఏమీ తెలియకుండానే ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎన్ని సంవత్సరాలు ఉండాలని తెలియకుండానే దేవుని మాటను విశ్వసించి విధేయించాడు అబ్రహాము. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన శిష్యులను పిలిచిన వెంటనే వాళ్ళు వృత్తిని విడిచిపెట్టారు, కుటుంబాన్ని విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, పడవలు విడిచిపెట్టి యేసు ప్రభును వాళ్ళు వెంటనే అనుసరించారు. అదేవిధంగా శివరి వారిని భారతదేశానికి వెళ్ళమని ఆహ్వానించినప్పుడు ఆ ఐరోపా దేశంలో ఉండేటువంటి ఆయనకు భారతదేశం గురించి ఏమీ తెలియదండి. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని సంస్కృతులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి జనాలు ఏ విధంగా ఉంటారు ఏమీ తెలియకుండానే
తాను విశ్వసించాడు, విధేయించాడు, భారతదేశానికి వచ్చి తన సువార్త పరిచర్యను కొనసాగించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా శౌరివారి యొక్క విశ్వాసము అంత గొప్పది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి శౌరివారి జీవితంలో బైబిల్లో ఎవరికైనా పోలిక ఉన్నదా అని ఆలోచన చేసినప్పుడు నాకు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ గిద్యోను వద్దకి దేవదూత వచ్చి, గిద్యోను, ప్రభువు నీతో ఉన్నాడు అని చెప్పిన వెంటనే మనం సర్వసాధారణంగా దివ్య పూజాబుల్లో ప్రభువు మీతో ఉండునుగాక అంటే మీతోనూ ఉండునుగాక అని సమాధానం ఇచ్చిన విధంగా కాకుండా గిద్యోను అంటున్నాడు, ప్రభువు నాతో ఉండటం ఏంటి, ప్రభు మాతో ఉండటం ఏంటి, ప్రభు మాతో ఉంటే మాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి, మాకెందుకు ఇన్ని ఇబ్బందులు వస్తాయి, మాకెందుకు ఇన్ని అగచాట్లు వస్తాయి, మేమెందుకు ఈ మిథ్యానీయుల కింద ఒక బానిసగా ఎందుకు జీవించవలసి వస్తుంది అని అవిశ్వాసాన్ని ప్రకటించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా శౌరివారి యొక్క జీవితంలో కూడా ఆయన ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో స్పెయిన్ దేశంలో జేవియర్ కోటలో జన్మించాడు. ఆయన ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఇహలోకంలో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించాలని ఆశపడుతూ ఉన్నటువంటి సమయంలో ఇన్యాషు వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ మాట ఎప్పుడూ కూడా పలుకుతూ ఉండేవాడు. మనుష్యుడు ఈ లోకమంతటినీ సంపాదించినప్పటికీ తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి అని చెప్పాడు. ఒక్కసారి కాదండి, ఒక వారం కాదండి, ఒక నెల కాదండి, ఒక సంవత్సరం కాదండి, దాదాపుగా 4 సంవత్సరాల పాటు ఆయన చెబుతూనే ఉన్నాడు. శౌరివారికి విసుగొచ్చేది. శౌరివారు వెంటనే విశ్వాసాన్ని ప్రకటించలేదు. శౌరివారు వెంటనే మారు మనసు పొందలేదు. 4 సంవత్సరాల తర్వాత ఆయన విశ్వసించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గిద్యోను కూడా మొదట్లో అవిశ్వాసాన్ని ప్రకటించాడు. అప్పుడు దేవదూత అంటున్నది, దేవుడు నిన్ను ఎన్నుకోవడం మాత్రమే కాదు, దేవుడు నిన్ను ఇజ్రాయేలు ప్రజలను మిథ్యానీయుల బారి నుండి కాపాడమని నీకు ఒక బాధ్యతనిస్తూ ఉన్నాడు అన్నాడు. అప్పుడు గిద్యోను అంటున్నాడు, దేవుడు నన్ను పిలిస్తే, దేవుడు నన్ను నాయకుడిగా ఎన్నుకుంటే నాకు కొన్ని గుర్తులు కావాలి, కొన్ని సూచనలు కావాలి, కొన్ని అద్భుతాలు కావాలి అని తన అవిశ్వాసాన్ని మరలా ప్రకటించి తనకు కావలసినటువంటి గుర్తులు అడిగాడండి. మొట్టమొదటి గుర్తు ఏమిటంటే, నువ్వు నిజంగా దేవుని దూతవైతే నేను ఇంటికి వెళ్ళి భోజనం తయారు చేసుకుని వచ్చేటంతటి వరకు ఇదిగో నీవు ఈ సింధూరపు వృక్షం కిందే ఉండాలి అన్నాడు. ఇంటికి వెళ్ళాడు, మేకను కోశాడు, తర్వాత రొట్టెలు చేసుకొని వచ్చాడు. దేవదూత అక్కడే ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా నమ్మకం రాలేదు. అప్పుడు రెండవసారి అడుగుతూ ఉన్నాడు, నేను గొర్రె ఉనిని పొల్లపు కళ్ళెంలో ఉదయం పూట పెడతాను. ఒకవేళ దేవుడు నన్ను ఎన్నుకుంటే, నన్ను నాయకుడిగా పిలుస్తూ ఉంటే దేవుడు ఏం చేయాలి అంటే ఆ మంచు కురవాలి, ఆ మంచు గొర్రె ఉన్ని మీద మాత్రమే కురవాలి, చుట్టుపక్కలంతా పొడిగా ఉండాలి అనేటువంటి కండిషన్ పెడతాడని. ఆయన ఏ విధంగా కోరుకున్నాడో తర్వాత రోజున అదే విధంగా జరుగుతుంది. ఉదయం వెళ్ళి చూచినప్పుడు చుట్టుపక్కలంతా కూడా పొడిగా ఉంటుంది, గొర్రె ఉన్ని మీద మాత్రమే మంచు పడుతుంది. ఆయన దాన్ని ఆ గొర్రె ఉనిని ఒత్తినప్పుడట ఒక ముంతెడు మంచినీళ్ళు వచ్చాయట. ఇది బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఆయనకు నమ్మకం కుదరలేదు. అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు జరిగినటువంటి అద్భుతం ఉల్టా జరగాలి. నేను మరలా అదే గొర్రె ఉనిని ఆ పొలపు కళ్ళెంలో పెడతాను. ఆ ఉదయాన్నే మంచు పడాలి. ఈసారి మంచు ఎక్కడ పడాలంటే చుట్టుపక్కలంతా పడాలి. ఆ గొర్రె గున్ని మీద మాత్రం ఒక్క చుక్క కూడా పడకూడదు అంటాడు. అదేవిధంగా జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా అవిశ్వాసిగా ఉన్నటువంటి గిద్యోని విశ్వాసము మొట్టమొదటిసారి 30 ఆ తర్వాత 60 ఆ తర్వాత 100 ఆయన విశ్వాసములో ఎదగటం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆయన విశ్వాసం అయిన తర్వాత దేవుడు ఆయనకు ఒక పని అప్పచెప్పాడు. ఏమిటా పని అంటే, మిథ్యానీయుల మీదకు యుద్ధం చేయడానికి వెళ్ళాలి, మిథ్యానీయుల నుండి ఇజ్రాయేలీలను కాపాడాలి అనేటువంటి బాధ్యతను అప్పగించాడు. ఆయన 32,000 మంది సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నాడండి. 32,000 మంది సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు దేవుడు ఆయనకు దర్శనమిచ్చి అంటున్నాడు, ఎంతమందిని తీసుకుని వెళ్తున్నావు అని అడుగుతాడు. 32,000 మందిని. ఎక్కడికి? యుద్ధానికి అని చెబుతాడు. నువ్వు 32,000 మంది సైన్యం చాలా ఎక్కువ, సైన్యాన్ని తగ్గించమంటాడు దేవుడు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పటి వరకు గిద్యోను దేవుణ్ణి పరీక్షిస్తే, ఒక్కసారి గిద్యోను విశ్వాసంలో ఎదిగిన తర్వాత దేవుడు గిద్యోన్ని పరీక్షిస్తున్నాడండి. 32,000 మంది సైన్యాన్ని తగ్గించమంటున్నాడు. అప్పుడు గిద్యోను అడుగుతున్నాడు, ఎలా తగ్గించమంటావు అన్నప్పుడు ఆ 32,000 మందికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయి. ఏమిటి ఆ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అంటే, మీలో ఎవరైనా బలవంతంగా యుద్ధానికి వస్తున్నట్లయితే, మీలో ఎవరికైనా సరే యుద్ధానికి రావడం ఇష్టం లేకపోతే నేను మీకు స్వేచ్ఛనిస్తున్నాను, మీరు తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేటువంటి అనౌన్స్మెంట్ చేయమంటాడని. ఎప్పుడైతే గిద్యోను సమావేశం ఏర్పాటు చేసి మీరు ఎవరైనా సరే బలవంతంగా యుద్ధానికి వస్తూ ఉంటే నేను మీకు స్వేచ్ఛనిస్తున్నాను, తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది ఇంటికి వెళ్ళారో తెలుసా అండి? 32,000 మందిలో
22,000 మంది ఇంటికి వెళ్ళిపోయారండి. 10,000 మందే ఉన్నారండి. ఆ 10,000 మందిని తీసుకొని గిద్యోను యుద్ధానికి వెళుతూ ఉంటే మరలా దేవుడు దర్శనమిచ్చి దేవుడు అంటున్నాడు, ఎంతమంది ఉన్నారు అంటే 10,000 మంది ఉన్నారు. ఆ 10,000 మంది కూడా ఎక్కువ, వాళ్ళని కూడా తగ్గించమన్నాడు. అప్పుడు గిద్యోను, ఎలా తగ్గించమంటావయ్యా అంటే, ఇదిగో పక్కన వాగు పారుతుంది కదా, ఆ వాగులో ఉన్నటువంటి నీళ్లు తాగమని చెప్పు అంటాడు. ఆ 10,000 మంది ఆ వాగులో ఉన్నటువంటి నీళ్లు తాగుతారండి. కొంతమంది ఎలా తాగుతారంటే దోషెట్లతో నీళ్ళు తీసుకుని వాళ్ళు నీళ్లు తాగుతారండి. మరి కొంతమంది నోరుంది కదా, చేతులెందుకు దండగా అని డైరెక్ట్‌గా నోరు నీళ్ళల్లో పెట్టి కుక్కలాగా నీళ్లు గతుకుతారండి. ఈ విధంగా 2 రకాల గుంపులుంటారు. ఇప్పుడు దేవుడు అంటాడు, నార్మల్‌గా దోషెట్టుతో నీళ్లు తీసుకొని తాగిన వాళ్ళని ఒకవైపున, కుక్కలాగా నీళ్లు తాగిన వాళ్ళని మరొక వైపున పెట్టమంటాడండి. 2 గుంపులుగా విడదీసి వాళ్ళని లెక్క పెట్టమంటే, నార్మల్‌గా నీళ్లు తాగిన వాళ్ళు 9,700 మంది ఉన్నారండి. కుక్కలాగా నీళ్లు తాగిన వాళ్ళు 300 మంది ఉండారండి. ఇప్పుడు దేవుడు అంటాడండి, ఆ 9,700 మందిని ఇంటికి పంపించేసేయి. ఇదిగో ఈ 300 మంది ఉండారు చూసారా, ఈ 300 మందిని తీసుకొని వెళ్ళి యుద్ధానికి వెళ్ళమంటున్నాడండి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ గిద్యోని యొక్క విశ్వాసములో గనక ఎక్కడన్నా లోపం ఉన్నట్లయితే, పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం గనక అది కాకపోయినట్లయితే గిద్యోని ఏమనాలండి? అయ్యా, 300 మంది పిచ్చోళ్ళని తీసుకొని యుద్ధానికి వెళ్ళమంటావా అనాలి. కానీ గిద్యోను ఆ విధంగా అనలేదండి. గిద్యోను ఆ 300 మందిని తీసుకుని వెళ్ళి యుద్ధంలో విజయము సాధించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా శబరివారు కూడా 16వ శతాబ్దంలో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో శ్రీసభ ఉన్నప్పుడు, ప్రొటెస్టెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నప్పుడు ఆ సువార్త పరిచర్య చేయడానికి ఆయన భారతదేశం వచ్చాడు. 10 సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. దాదాపుగా 10 లక్షల మందికి పైగా జ్ఞానస్నానం ఇచ్చాడు అని మనందరం కూడా చరిత్రలో చూస్తూ ఉన్నాం. కనుక ఎటువంటి విశ్వాసంతో మనం జీవిస్తూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, 4 రకాల విశ్వాసులు ఉంటారట. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిది గుంపులో గోవింద టైప్ అండి. ఈ గుంపులో గోవింద టైప్ ఎలా ఉంటారంటే, నలుగురు గనక ఒక చోట చేరి నారాయణ నారాయణ అంటే వీళ్ళు కూడా నారాయణ అంటారండి. నలుగురు గనక ఒక చోట చేరి ఏసయ్యా ఏసయ్యా అంటే వీళ్ళు కూడా ఏసయ్యా అంటారండి. నలుగురు గనక ఒక చోట చేరి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అంటే వీళ్ళు కూడా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అంటారండి. అంటే వీళ్ళకున్నది సొంత విశ్వాసం కాదండి. నలుగురు ఏదంటే వాళ్ళు ఆ నలుగురిని వాళ్ళు వెంబడిస్తారు. రెండవ రకం ప్రియ సహోదరి సహోదరులారా, పిరికి విశ్వాసం. పిరికి విశ్వాసం అనగా కోవర్డ్లీ ఫెయిత్ అండి. ఒక విశ్వాసిని కొంతమంది దుండగులు వాళ్ళు కిడ్నాప్ చేసండి ఒక కొండ మీద తీసుకుని వెళ్ళి, ఆ కొండ మీద ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకు చిటారు కొమ్మకి వాళ్ళు ఒక తాడు కట్టి, ఆ తాడు అతని చేతుల్లో పెట్టి అతనితో కళ్ళకి గంతలు కట్టి చెబుతున్నారు, ఇదిగో నువ్వు ఈ తాడు కనుక వదిలేస్తే కింద లోయ ఉంది, ఆ లోయలో పడి నువ్వు చచ్చిపోతావు అని చెప్పారండి. అని చెప్పినప్పుడు అండి, ఇక ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నేను రోజు ప్రార్థన చేస్తాను కదా అని చెప్పి ఇతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మెల్లని స్వరంతో చెబుతున్నాడు, నువ్వు ఆ తాడు వదిలేయి, నువ్వు బ్రతుకుతావు అన్నాడు. ఈ విశ్వాసం అంటున్నాడు, అయ్యా ఆ ఒక్క మాట మాత్రం చెప్పొద్దు, తాడు వదిలేయి అని మాత్రం నువ్వు చెప్పొద్దు అని ఈ విశ్వాసం అంటున్నాడండి. ఆ విధంగా 12 గంటల పాటు ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, తాడు వదిలేయి నువ్వు బతుకుతావు అని. మరి ప్రియ సహోదరి సహోదరులారా, 12 గంటల తర్వాత ఏమవుతుంది అంటే, అతని చేతుల్లో సత్తువ శక్తి అంతా అయిపోయిన తర్వాత, ప్రభువా నువ్వు చెప్పావు కదా ఈ తాడు వదిలేస్తే నేను బతుకుతానని, నీ మీద భారం వేసి ఇదిగో తాడు వదిలేస్తున్నాను అని చెప్పేసి ఆ తాడు వదిలేస్తాడండి. ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుత విధంగా ఈ వ్యక్తి బతుకుతాడు. ఎందుకు బతికాడు అంటే, అతను వేలాడుతున్న దానికి ఆ కిందకి ఒక్క అడుగేనండి దూరం ఉంది. అంటే ఆ దొండగులు ఏం చెప్పారు? అబద్ధం చెప్పారు. దేవుడు ఏమంటున్నాడు, దాన్ని వదిలేరా నువ్వు బతుకుతావంటే 12 గంటల పాటు ఆ తాడును పట్టుకొని వేలాడాడండి. చాలాసార్లు మన విశ్వాసం కూడా ఈ విధంగానే ఉంటుందండి, పిరికి విశ్వాసం. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 33వ వచనంలో కనుక మనం చూస్తే, దేవుడి గురించి కనుక మనం బహిరంగంగా సాక్ష్యం ఇస్తే ఆయన మన గురించి ఆయన కూడా సాక్ష్యము ఇస్తాడు అని మనకు తెలియజేస్తున్నది. 3వ రకం ప్రియ సహోదరి సహోదరులారా, కమర్షియల్ ఫెయిత్. నేను దేవుడి దగ్గరకు వస్తే నాకేంటి, మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీరేమి తెస్తారు అనేటువంటి విశ్వాసం అండి. దేవుడి దగ్గరకు వస్తున్నామండి, అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళ నాన్న పిలిస్తే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళ నాన్న తన దగ్గర ఉన్నటువంటి 5 రూపాయల బిల్ల చూపించాడండి. వెంటనే ఈడు వెళ్ళి బలిలాగా కరుచుకున్నాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడంటే 5 రూపాయల బిల్లని వాడికి ఇవ్వకుండా చేతిలో పెట్టుకుని ఇటు పిడికిలి బిగిచ్చాడు. ఈ పిల్లవాడు ఒళ్ళో కూర్చొని ఇదిగో ఒక్కొక్క వేలు తీయటం స్టార్ట్ చేశాడండి. వాళ్ళ నాన్న దాన్ని బిగిస్తూ ఉన్నాడు. అలా ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత, నా పిల్లవాడే కదా
వాడికే కదా ₹5 వచ్చిద్దని ఆయన చిన్నగా పిడికిలి తీశాడండి. పిడికిలి తీసినప్పుడు ఈడు ₹5 తీసుకొని ఇక వాడు తండ్రి దగ్గర ఉంటాడా అండి? ఉంటాడా అండి? వాళ్ళ తండ్రి ఒళ్ళో నుంచి దిగి వాళ్ళ నాన్న వైపు చూసి వాళ్ళ నాన్న ఎక్కిరిచ్చి వాడు బయటికి పారిపోయాడండి. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సందర్భాలు మనకు అవసరం ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే దేవుడి దగ్గరకు వచ్చి దేవుడా అది కావాలి మనం పొందుకున్న తర్వాత మాత్రం దేవుడి వైపు చూసి దేవుడిని ఎక్కిరిచ్చి పారిపోయేటువంటి విశ్వాసులుగా మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుతాలు జరుగుతాయండి. 3 రకాల అద్భుతాలు ఉన్నాయండి. ఒకటి దేవుడు చేసేటువంటి అద్భుతాలు, రెండవది సాతాను చేసేటువంటి అద్భుతాలు, మూడవది బోధకులు, గురువులు, పాస్టర్లు చేసేటువంటి అద్భుతాలు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, సాతాను కూడా అద్భుతాలు చేస్తుంది. వీళ్ళిద్దరు చేయనటువంటి అద్భుతాలు ఎవరు చేస్తున్నారంటే గురువులు, బోధకులు, పాస్టర్లు చేస్తున్నారు. ఎందుకంటే జనాలను రప్పించుకోవటానికి 10,000 మంది రావాలి, 20,000 మంది రావాలి, 30,000 మంది రావాలి. అక్కడ నిజంగా అద్భుతాలు జరగకపోయినా తప్పుడు సాక్ష్యాలు చెప్పేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులు, ఈ పండుగ రోజున మనందరం కూడా గమనించవలసింది ఏమిటంటే మన విశ్వాసం ఎటువంటి విశ్వాసము, ఛాలెంజింగ్ ఫెయిత్ మనకున్నదా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, శబరి వారి యొక్క పండుగ మనందరికీ తెలియపరుస్తూ ఉన్నది. మనందరి మీద కూడా సువార్త భారము అనేది ఉన్నది. సువార్త అనేది చనిపోయిన వాడు బ్రతికి ఉన్నవాడికి బోధించేది కాదు, కానీ బ్రతికి ఉన్నవాడు చనిపోయిన వాడికి బోధించేదే నిజమైన సువార్త. ఒక ఆయన అంటాడు, సువార్త చెప్పులు వేసుకుని ఇంట్లో నుండి బయలుదేరడానికి ముందే చెడు వార్త ఊరంతా తిరిగి వచ్చిందట. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు సువార్తను బోధించేటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేక దుర్వార్తను అందరికీ వ్యాప్తి చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శబరివారి జీవితంలో మనకు కనిపిస్తున్న విశిష్టమైనటువంటి విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిది యేసు సభను స్థాపించిన ఇన్యాసి వారి శిష్యులలో శబరివారు ప్రథముడు. రెండవది భారతదేశానికి మరియు సువార్త బోధిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా శబరివారు పాలక పునీతుడు. మూడవది ఈ పుణ్య పురుషుని యొక్క భౌతిక దేహము నేటికి కూడా గోవా రాష్ట్రంలో ఉన్నదండి. దాదాపుగా ఆయన మరణించి 500 సంవత్సరాలు దాటుతుంది. ఆయన ఎప్పుడు పుట్టాడంటే 1506వ సంవత్సరంలో పుట్టాడు. ఆయన 1552వ సంవత్సరంలో మరణించాడు. 1622వ సంవత్సరంలో ఆయన పునీత పట్టాన్ని సాధించాడు. మరి 1552వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఆయన బ్రతికి 46 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆయన శరీరం కుళ్ళిపోకుండా, చెడిపోకుండా మన దేశంలో గోవా రాష్ట్రంలో ఉండటం మనందరికీ అదృష్టం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దాదాపుగా 10 సంవత్సరాల్లో 10 లక్షల మందికి పైగా జ్ఞానస్నానం ఇచ్చారు అని చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారి తర్వాత అంత సువార్త చేసింది ఆయనే అని చెబుతారు. అందుకే ఆయన శరీరంలో ఇప్పుడు కుడి చెయ్యి లేదండి. ఆ కుడి చెయ్యి ఎక్కడుందంటే ఆ కుడి చెయ్యి తీసివేసి ఈ రోజున రోమ్ నగరంలో ఒక దేవాలయంలో పెట్టారండి. దేవుని దయ వలన మా ముట్లూరు గ్రామం కూడా మా ముట్లూరు గ్రామం యొక్క పాలక పునీతుడు కూడా శబరివారే. ఆయన శరీరాన్ని నేను గోవాలో దర్శించుకున్నాను. తర్వాత ఆయన కుడి హస్తాన్ని రోమ్ నగరంలో కూడా దర్శించుకునేటువంటి భాగ్యాన్ని ఆ దేవుడు మాకు ప్రసాదించాడు. కనుక ఈ రోజున నిజమైన సువార్థికుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఎటువంటి నిజమైన సువార్థికులు అంటే దానియేలు వలె సింహపు బోనులో ఉన్న సింహపు నోలను మూయించగల యాజకులు, గురువులు, బోధకులు కావాలని ప్రార్థన చేయాలి. యెహెజ్కేలు వలె దర్శనాలు చూచి నశించిపోతూ ఉన్నటువంటి వారి వద్దరికి వెళ్ళి సువార్తను బోధించేటువంటి యాజకులు, గురువులు కావాలని ప్రార్థన చేయాలి. ఏలియా వలె రోషము కలిగి యావే ఒక్కడే నిజమైనటువంటి దేవుడు అని ప్రకటించగలిగిన నిజమైన సేవకులు, యాజకులు కావాలి. ఎలీషా వలె ఎలీషా వలె రెండంతల ఆత్మను పొందుకున్నటువంటి ఆ శిష్యులు, గురువులు కావాలని ప్రార్థన చేయాలి. బప్తిస్మ యోహాను వలె ఇది పాపము, ఇది తప్పు అని ఖండించగలిగినటువంటి యాజకులు, గురువులు కావాలి. పౌలు గారి వలె సువార్తను బోధించకుండా ఉంటే నాకు శ్రమయే అనే మనస్సు కలిగినటువంటి గురువులు, యాజకులు కావాలి. తర్వాత బరబ్బా వలె సమస్తాన్ని అర్పించగలిగిన మంచి మనసు కలిగినటువంటి గురువులు, యాజకులు కావాలి. శబరి వారి వలె తన దేశాన్ని, తన కుటుంబాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వచ్చి సువార్తను బోధించి ఆ సువార్త కోసమే తన ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప గురువులు, యాజకులు కావాలని ఈ సమయంలో ప్రార్థన చేయాలి. ఆ దేవుడు పునీత శబరి వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలకు పరిష్కారాలని, మీకు కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వరాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.